ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి మా వర్షమ్మ 10th బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ముందు రోజు మేము ఒక షూట్ ప్లాన్ చేసుకున్నాము ఇంట్లోనే. ఇప్పుడు ప్రజెంట్ పింట్రెస్ట్లో బాగా ట్రెండింగ్ అవుతున్న డెకరేషన్ని ట్రై చేద్దామని చెప్పి సో మేమైతే ప్లాన్ చేసుకున్నాము. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి రెడీ అయిపోయారు, స్నాక్స్ అవి తినేసి. ఇంకా పల్లవి వచ్చిందనమాట. హవిష్ మేకర్స్ పల్లవి తెలుసు కదా. మా ఇంట్లో ఎలాంటి స్పెషల్ అకేషన్స్కి మేకప్ కావాలంటే డెఫినెట్లీ పల్లవిని మేము పిలుస్తామన్నమాట. సో తనైతే వచ్చింది. ఇంకా స్టార్ట్ చేసింది. చాలా సింపుల్ మేకప్ అండి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే డ్రెస్ మీకు తెలియకూడదు అని చెప్పేసి. బట్ లాస్ట్లో మీకు రివీల్ చేస్తాను. డ్రెస్ అయితే మాత్రం ఇది మీషోలో తీసుకున్నాను. ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చెప్పి. నేనైతే మాత్రం చాలా బాగుందండి. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎందుకంటే కమెంట్ సెక్షన్లో లింక్ అని టైప్ చేస్తే రావట్లేదు. అందుకనే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి కేక్ కూడా తెప్పించేసాను అనమాట. నేను సింపుల్గా మేము ఇట్లా ఈవినింగ్ అలా షూట్ కోసం ప్లాన్ చేసుకున్నాం. మొత్తం అంతా కూడా ఎల్లో థీమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి డెకరేషన్ ఎలా హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇట్లా పెట్టేసాము. అండ్ అక్కడ రిబ్బన్స్ కనిపిస్తున్నాయి కదా బో టైప్, అవన్నీ కూడా ఎల్లో కలర్లో వస్తాయి. సో థీమ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రీల్ వీడియో కూడా మన యూట్యూబ్ షార్ట్స్లో పెట్టానండి. అండ్ ఈ సెంటెడ్ క్యాండిల్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నాను కదా, ఆ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇక్కడైతే సింపుల్గా ఇదిగోండి ఇలా టేబుల్ మీద కేక్ అండ్ సెంటెడ్ క్యాండిల్స్, నెక్స్ట్ ఒక కాక్టైల్ గ్లాసెస్లో డ్రింక్ వేసాము, చాక్లెట్స్, ఇట్లా బొకే అండ్ గిఫ్ట్ ఇలా పక్కన పెట్టాము. రీల్ వీడియో షూట్ అంతా ఎడిటింగ్ అంతా కూడా అవినాష్, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, వాడు చేశాడనమాట మొత్తం అంతా కూడా. సింపుల్గా ఇట్లా చేసేసాము. చాలా బాగా వచ్చింది. దీని గురించి ఫుల్గా అయితే మీకు నేను ఫ్రాక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ అయిపోయింది బర్త్డే సెలబ్రేషన్స్. అదే ఏంటంటే ముందు రోజు September 4th. సో ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసేసుకుని ఇక్కడ నేను ఇచ్చిన గిఫ్ట్స్ని వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటున్నారనమాట. మా వర్ష ఫేవరెట్ ఇది చూసారు కదా. ఇవేంటంటే లబూబా ఏదో టాయ్స్ అనమాట. ఇవి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సరే అని చెప్పేసి ఒక 2 తెప్పించాను నేను, వర్ష కోసం ఒకటి, రితిక కోసం అని చెప్పి. ఇంకా అస్సలు ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయిపోయింది మమ్మీ అని చెప్పేసి. చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. ఇంకా మళ్ళీ ఎక్కడవక్కడ నీట్గా సర్దేసి అంతా భోజనం అది చేసేసరికి ఈ టైం అయింది. ఫుల్ టైర్డ్ అయిపోయి ఫుల్ స్వెట్ అది పట్టేసింది అనమాట. అండ్ ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకోవడమే. ఎందుకంటే September 5th వర్ష బర్త్డే. ఆ రోజు టీచర్స్ డే అండ్ ముస్లిమ్స్ పండగ కూడా ఏదో అయ్యింది కదా. సో అండ్ నెక్స్ట్ ఇంకా హాలిడే ఇచ్చేసారు కాబట్టి హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సింపుల్గా చేసాము ఈసారి, ఎందుకంటే 9th కంప్లీట్ అయ్యి 10thలోకి వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ కొంచెం గుర్తుండిపోయేటట్టు చేద్దామని అనుకుంటున్నాను. స్పెషల్ కదా, ఇప్పుడు దాకా సింగిల్ డిజిట్స్, ఇప్పుడు డబుల్ డిజిట్లోకి ఎంటర్ అయింది కాబట్టి. అండ్ ఇక్కడ మేము పడుకుందాం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా నిమజ్జనాలు స్టార్ట్ అయ్యాయి అనమాట, వినాయకుడి నిమజ్జనాలు. సో ఇక్కడ మా కాలనీలో అయితే ఫుల్గా డప్పులు, డ్యాన్సులు ఇంకా చాలా చాలా బాగా జరిగాయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీ అందరికీ తెలిసిందే ఆబ్వియస్లీ, ఇంకా తర్వాత ఇంకా దసరా స్టార్ట్ అయిపోతుంది, దేవీ నవరాత్రులు. ఇక్కడ మా పిల్లలు ఆ మ్యూజిక్కి డ్యాన్సులు, సాంగ్స్ ఇంకా ఫుల్గా మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట. అంత మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతేనే. సో చూసారా. అండ్ మీరు ఎలా చేసుకున్నారు నవరాత్రులు అంటే నిమజ్జనాలవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఈసారి ఏంటంటే మా కాలనీలో కూడా పూజలు, అప్పుడు కుంకుమ పూజలని అవన్నీ అయ్యాయి కదా, ఈసారి ఏం చేయలేదు. దేవీ నవరాత్రులు అయితే చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ కుంకుమ పూజలు ఇవన్నీ వస్తాయి కాబట్టి మళ్ళీ మీకు ఆ వ్లాగ్స్ అన్నీ చక్కగా నేను చేసి పెడతాను. ఈసారి అయితే అసలు వినాయక చవితి కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, ఒంట్లో బాగాలేక అసలు ఏమీ వ్లాగ్స్ అయితే చేయలేదన్నమాట. హ్యాపీ బర్త్డే వర్షమ్మ. హ్యాపీ బర్త్డే రూవి. సో ఇది ఇంకా నెక్స్ట్ డే బర్త్డే రోజు బ్లాగ్ కంటిన్యూషన్ చేస్తున్నాను అనమాట. సో ఇంకెలాగో స్కూల్స్ అవి లేవు కాబట్టి చక్కగా మెల్లిగా ప్రశాంతంగా బర్త్డే చేసుకుందామని అనుకుంది వర్షమ్మ. సో ఇక్కడ రెడీ అయిపోయామన్నమాట. మార్నింగ్ ఇంకా అందరం కూడా రెడీ అయిపోయాం. ఇది బర్త్డే అవుట్ఫిట్. ఆల్రెడీ మీకు నేను ముందు రోజు ప్రిపరేషన్స్ వ్లాగ్లో తీసుకున్నానని చెప్పాను కదా, మన జగదాంబ దగ్గర అది చౌల్ట్రీ ఉంటుంది కదా, సో అక్కడ తీసుకున్నాను. ఈ డ్రెస్ వేసుకుంటానని చెప్పేసి అన్నది.
బికాజ్ నెక్స్ట్ డే సెప్టెంబర్ 6th వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అప్పుడు మమ్మీ నేను గ్రీన్ కలర్ షరారా డ్రెస్ వేసుకుంటాను, ఎలాగో తను డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఆ డ్రెస్ నేను ఆ రోజు వేసుకుంటాను, ఈ రోజు ఇంక ఈ డ్రెస్ వేసుకుంటాను అన్నదనమాట. ఓకే అని చెప్పేసి ఇంక నేనైతే ఈ డ్రెస్ వేసాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది తెలుసా, మంచిగా ఫొటోస్ అవి బాగా వచ్చాయి. నైట్ టైం పార్టీస్కి అయితే ఇంకా మంచిగా షైన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నారు పూరి, అండ్ ఒక పక్క ఏమో వీడియోస్ అవి చూస్తున్నారు. మార్నింగ్ నుంచి ఒకటే కాల్స్, ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు కానీ, ఇటు నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళు కానీ, ఇంకా అందరూ వర్ష ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీడియో కాల్స్ ఫుల్ బిజీ అనమాట. అండ్ ఇక్కడ నేను ఇచ్చిన గిఫ్ట్స్ని చూపిస్తుంది అనమాట. చాలా బాగున్నాయి కదా ఇవి బొమ్మలు, చూడడానికి ఇలాగ ఉన్నాయి కానండి ఇవి ఎంత కాస్టో తెలుసా, చిన్న బొమ్మలే 350 ఆ రేంజ్, ఇవైతే రెండు కలిపి 800 ఎంతో 850 పడిందండి. అంత కాస్ట్ ఎక్కువ ఈ బొమ్మలు. మరి ఎందుకు ఈ బొమ్మలకు అంత క్రేజ్ అర్థమవుతుంది. కానీ మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ తర్వాత ఇంకా శ్రీధర్ కూడా వచ్చేస్తే రెడీ అయిపోయి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మేము చర్చ్కి అయితే వెళ్తున్నాము. చర్చ్ అండ్ టెంపుల్ ఎప్పుడు స్పెషల్ అకేషన్స్కి కంపల్సరీగా చర్చ్ అండ్ టెంపుల్ రెండు కూడా మేము విజిట్ చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ మా రితిక వేసుకున్న ఫ్రాక్, ఇది మధుస్ కలెక్షన్ సారీ అండి. సారీని ఫ్రాక్లా స్టిచ్ చేయించాను కదా అప్పుడు ఇద్దరికి, వర్షకి రితికాకి. సో ఇంకా రితిక వచ్చేసి ఈ ఫ్రాక్ వేసేసుకుంది. ఎంత ఎండగా ఉందంటే మంచి ఎండగా ఉందన్నమాట. ప్రోగ్రామ్స్ కూడా ఏం లేవు, అసలు ఏం అనుకోలేదన్నమాట. జస్ట్ అలా నార్మల్గా సెలబ్రేట్ చేసేసుకుందాం అనుకున్నాము. అండ్ ఆల్సో మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలి. అసలు యాక్చువల్లీ ప్రోగ్రాము 6th వీళ్ళకి వర్ష డ్యాన్స్ ప్రాక్టీస్లో లేకపోయి ఉండుంటే మేము బర్త్డేకి మధ్యాహ్నం నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము, ఈవినింగ్ కట్ చేసుకుని చక్కగా అక్కడ ఎంజాయ్ చేద్దాము, అలా డిన్నర్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. ఎలాగో ఇంక సాటర్డే సండే హాలిడే కదా అని చెప్పి. బట్ ఏంటంటే సాటర్డే మళ్ళీ వర్ష ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే టైం ఎందుకు అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా మేము నలుగురమే సెలబ్రేట్ చేసేసుకున్నాము. సో ఇంక ఇక్కడైతే చర్చ్కి అయితే వచ్చేసాం. వీళ్ళు ఇంకా క్యాండిల్స్ అయితే ఇక్కడ వెలిగిస్తున్నారనమాట. చక్కగా ప్రేయర్ చేసేసుకున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఎప్పుడు యాజ్ యూజువల్గా మంచిగా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, ప్రతి ఒక్కరికి కూడా బాగుండాలి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడుగా ఉండాలి. సో ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా చక్కగా క్లియర్ అయిపోవాలని చెప్పి ఎప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటాం కదా. సో ఇంకా శ్రీధర్ కూడా ఇంకా అందరము చక్కగా క్యాండిల్స్ వెలిగించి ప్రేయర్ చేసేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఇది వర్షావాల స్కూల్ దగ్గర ఉన్న టెంపుల్, యాజ్ యూజువల్ ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్. మొత్తం అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉంటారనమాట. సో ఇంక ఇక్కడ వీళ్ళు ప్రదక్షిణాలు చేసేసి దండం కూడా పెట్టేసుకుంటున్నారు. చక్కగా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే పుట్టినరోజు అనగానే బర్త్డే అనేసరికి ఆ రోజు మనకి స్పెషల్ డే కదా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంటుంది. ఎందుకంటే అన్ని రోజులు నార్మల్గా ఉంటుంది, బట్ బర్త్డే అనేసరికి కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా. సో ఇంక ఇక్కడైతే మా రితిక తీస్తుంది వీడియో. సో చూసారు కదా చేతులు అవన్నీ అలా పెట్టి తనకి నచ్చినట్టు చేసేస్తుంది అనమాట. వీడియో అంతా నేను ఎడిటింగ్ చేసినప్పుడు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను వేసుకున్న అవుట్ఫిట్, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఈసారి నేను జస్ట్ నార్మల్ డ్రెస్ వేసుకున్నాను, కుర్తా సెట్. యాక్చువల్లీ సారీ కట్టుకుందాం అనుకున్నాను, సారీ ఉంది కానీ ఇంకా సారీ కట్టుకోలేదన్నమాట. ఇంక డ్రెస్ వేసేసుకున్నాను సింపుల్గా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మేము లంచ్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ అయితే నేను పాయసం చేశాను అనమాట, ఎందుకంటే కంపల్సరీగా బర్త్డే స్పెషల్ అకేషన్స్ ఉంటే ఇంట్లో పాయసం చేస్తాం కదా. సో అదేం వీడియోస్ అవేం నేను షూట్ చేయలేదు. అండ్ ఆ తర్వాత ఇంకా ఇప్పుడు లంచ్కి వచ్చాము కదా. ఇది వాల్తేర్ కిచెన్ అని చెప్పి కొత్తగా అయితే పెట్టలేదు కానీ రినోవేషన్ చేశారనమాట. ఎప్పటి నుంచో ఉంది, 2017 నుంచే ఉందంట, బట్ మాకు తెలీదు. విఐపి రోడ్ ఉంది కదండి, విఐపి రోడ్లో మనకి ఆపోజిట్ దత్తా ఐలాండ్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట పిఎల్ గ్రాండ్ అని చెప్పేసి. అక్కడ అందులోనే వాల్తేర్ కిచెన్. సరే ట్రై చేద్దాము, కొంచెం కొత్త రెస్టారెంట్స్ మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మేము పంజాబ్ దాబాకి వెళ్తాం అనుకోండి, బట్ ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దాము, మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుందని నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్, ఫుడ్ పేజెస్ ఉంటాయి కదా, ఫుడ్ బ్లాగర్స్, సో అందులో చూసి రివ్యూ చూశాను. సరే వెళ్దాం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంక ఇక్కడైతే మేము వచ్చి కూర్చున్నాం. అప్పటికి ఇంకా ఎవ్వరు రాలేదు, ఏంటి ఎవ్వరు లేరు, ఫస్ట్ మనమే ఉన్నాం అనుకో. మేము వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. ఇగోండి 12:50 అయ్యింది. ఆ తర్వాత ఇంకా వర్షం పడుతుందన్నమాట, బయట చల్లగా వర్షం. మార్నింగ్ అంతా ఫుల్ ఎండ, తర్వాత వర్షం. అండ్ ఇది వచ్చేసి స్టార్టర్ అనమాట. దీని ఏంటి పేరు మర్చిపోయాను నేను. మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ అనమాట. ఆ సాస్ ఇచ్చారు చూసారా, అదైతే చాలా టేస్టీగా ఉందండి. స్వీట్ చిల్లీ సాస్ అనమాట, చాలా బాగుంది, టేస్టీగా చాలా బాగా అనిపించింది. టేస్ట్ డిఫరెంట్గా ఉంది, సో ట్రై చేయండి. బట్ ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపించింది మాకు, అంటే ఉడకనట్టు ఉంటుంది కదా, సో అలా రా కుక్ లాగా అనిపించింది అనమాట. కొంచెం డీప్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఓవరాల్గా అయితే డిఫరెంట్ రెసిపీ అనమాట, ఇదైతే చాలా బాగుంది.
అండ్ నెక్స్ట్ ఇంకా సూప్ తీసుకున్నామన్నమాట. ఇది యాజ్ యూజువల్ మై ఫేవరెట్. ఎప్పుడు కూడా మేము చికెన్ స్వీట్ కార్న్ సూప్ తప్ప ఇంక వేరేది ఎప్పుడు ఆర్డర్ చేయము. డిఫరెంట్ కూడా ట్రై చేయమన్నమాట. ఇదే ఎందుకో నచ్చుతుంది, అందుకే ఇంకా ఇది మేము ట్రై చేసాము. తీసుకుని ఇంకా నెక్స్ట్ స్టార్టర్ ఇంకొకటి ఫిష్ తీసుకున్నాం అనమాట. గ్రిల్ ఫిష్ తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. సో ఇంకా ఫిష్ కూడా ఫిష్ టిక్కా, రైట్, ఫిష్ టిక్కా తీసుకున్నాం. అండ్ మోస్ట్ ఫేవరెట్ మా అందరికీ కూడా క్రాబ్ ఫ్రై, పీతల ఫ్రై అనమాట. అసలు సూప్ కూడా మేము క్రాబ్ మీట్ సూప్ అంట, బట్ ఆ రోజు అది లేదు. నేను అసలు దానికోసమనే వెళ్ళాము. క్రాబ్ మీట్ సూప్ అంట అక్కడ స్పెషల్, బట్ అది లేదనమాట. అందుకని చెప్పి స్వీట్ కార్న్ సూప్ తీసుకున్నాం. ఇది కూడా క్రాబ్ మీట్ కూడా ఫ్రై చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాము. ఇంకా డెజర్ట్ అక్కడ టీచర్స్ డే స్పెషల్ అని చెప్పి వాళ్ళు డెజర్ట్ ఫ్రీ ఇచ్చారు, కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ ఉంటుంది కదా. సో ఇంకా తినేసి ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి కాసేపు మంచిగా పడుకున్నాము. ఈవినింగ్ లేచి మళ్ళీ ఏం చేసామంటే బొటిక్లో, అదే జిమ్ ఉంటుంది కదా మంది, సో అక్కడ ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించారనమాట శ్రీధర్. మొత్తం జిమ్లో ట్రైనర్స్ అండ్ మన మధుస్ కలెక్షన్ స్టాఫ్ మేమందరం కూడా చక్కగా కట్ చేసుకుని కేక్ కటింగ్ అది చేసుకున్నాము. మరొకసారి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు విష్ చేశారు వర్ష బర్త్డేకి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ బ్లెస్సింగ్స్, మీ లవ్, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆల్రెడీ నేను మినీ వ్లాగ్స్ కూడా పెడుతున్నాను, వస్తున్నాయో లేదో నోటిఫికేషన్స్ ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయరా. ఎందుకో ఈ మధ్య వ్యూస్ పడిపోయాయి, మంది రీచ్ వెళ్తుందా లేదా అని నాకు డౌట్. వీడియోస్ పెడుతున్నాను కానీ ఎందుకో వ్యూస్ రావట్లేదు అనమాట. మేబీ మీకు నోటిఫికేషన్స్ ఒకవేళ ఏమైనా రాకపోతే కొంచెం అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా. ఇక్కడ మా వర్షకి ఫేవరెట్ ఎవరంటే వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం, అందుకే ఫస్ట్ వాళ్ళ డాడీకి పెట్టింది, ఆ తర్వాత నాకు, వాళ్ళ తర్వాత వాళ్ళ చెల్లికి పెట్టింది, ఇంకా 1 by 1 అందరికీ అనమాట. రితికాకి అయితే ఫస్ట్ నేనంటే చాలా ఇష్టం అనమాట. అంటే మమ్మీ డాడీలో ఎక్కువగా ఎవరు ఇష్టం అని అడుగుతాం కదా. సో రితికాకి నేను అంటే అది మా మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ అండ్ మా వర్ష వచ్చేసి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట. అండ్ ఇంకా నేను శ్రీధర లేకపోతే మా మమ్మీ డాడీ అని అడిగితే వాళ్ళకి ఎక్కువగా అమ్మమ్మ తాతయ్య అంటేనే చాలా ఇష్టం, ఇద్దరికి కూడా, వర్షకి రితిక. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ప్యాంపరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, మాకన్నా చాలా వాళ్ళ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ళతోనే ఎక్కువ ఇది కాబట్టి సో వాళ్ళిద్దరంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అలాగా. అండ్ నెక్స్ట్ ఇదిగోండి 1 by 1 దివ్య, శంకర్, తర్వాత ఇలా స్టాఫ్ మొత్తం అందరూ కూడా ఇంకా చక్కగా అందరూ విష్ చేశారు. అండ్ ఆ తర్వాత అలా కాసేపు ఇంకా అలా బీచ్కి వెళ్దామని అనుకున్నాము, బట్ మాకు వైజాగ్లోని సెప్టెంబర్ 5th, 6th, 7th అంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 days కూడా ఫుడ్ ఫెస్టివల్ ఒకటి అయింది MGM గ్రౌండ్స్లో. ఓ మై గాడ్, అసలు బీచ్ రోడ్ ఖాళీ లేదు. ఇంకా ఆ తర్వాత గుర్తొచ్చి ఇంకా బీచ్ రోజుకి వెళ్ళకుండా కొంచెం అలా మండపాలు ఏమైనా వినాయకుడివి చూద్దామని వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఈ ఐస్ క్రీమ్స్ చూస్తే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఎక్కువగా మేము ఈ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ తినేవాళ్ళం, ఇలా స్ట్రాబెరీ కప్, ఇలా మ్యాంగో కప్. సో చూడగానే భలే హ్యాపీ అనిపించింది. అవి తీసుకుని పిల్లలకి కూడా నేను షేర్ చేశాను అనమాట. అండ్ ఇదిగోండి ఇంకా చక్కగా రోడ్లన్నీ మంచిగా కలకల్లాడుతూ, అండ్ అన్నదానాలు ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు అయ్యాయి. అండ్ ఇంకా గాజువాక లక్ష వినాయకుళ్ళు చూసారా, అదే లక్ష చీరలతో వినాయకుడు ఒకటి ఉంది, కోటి శివలింగాలు, ఇవన్నీ కూడా వెళ్ళాలండి. ఒకరోజు చూసుకుని వెళ్ళి మీ అందరికీ కూడా షేర్ చేస్తాను. ఈలోపు మీరు ఒకవేళ ఎవరైనా వెళ్ళినట్టయితే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మంచిగా ఎంజాయ్ చేసాం, ఫ్రెండ్స్ అందరం కలిసి అలాగా తిరగడానికి వెళ్ళామన్నమాట. ఇంకా అలా అయిపోయింది బర్త్డే. ఈరోజు అయితే చక్కగా ఓ డే అంతా కూడా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. సో ఈ వీడియో కూడా నేను ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా మీరు ఏం చేయాలి, యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ అ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగు మై ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్. వీడియోస్ ఎవరైనా మిస్ అయితే రోజు కొంచెం మన ఛానల్ ఓపెన్ చేయండి. అట్లీస్ట్ మినీ వ్లాగ్స్, షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను కాబట్టి కొంతమందికి నోటిఫికేషన్ రావట్లేదు అనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను అనమాట. వచ్చిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, బట్ ఎవరికైతే రావట్లేదో ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్. చక్కగా హ్యాపీగా ఉండండి. Be kind to everyone. Keep smiling. Bye.